హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనోళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీరు స్కిప్ చేస్తూ చూడడం వల్ల మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. సో డెఫినెట్‌గా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి. సో ప్రతి వీడియోనైనా, షార్ట్ వీడియోస్ అయినా ఏదైనా కూడా నేను అప్‌లోడ్ చేస్తుంటాను. సో కంప్లీట్‌గా మీకు ఎడ్యుకేషనల్ కంటెంట్ అందించడానికి నేను ట్రై చేస్తుంటాను ఎప్పుడు గాని. సో ఇక్కడ మనది కంప్లీట్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అన్నమాట. సో ప్రైస్ యాక్షన్‌లో ఉన్న మీకు ఎనాలిసిస్ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు ఓవరాల్‌గా మార్కెట్‌లో డైరెక్షన్ అనేది అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఎప్పుడైతే ఇక్కడ చూడొచ్చు మార్కెట్ స్ట్రక్చర్‌లో ఒక రివర్సల్ సైన్ వచ్చింది. బేరిష్ రివర్సల్ సైన్ వచ్చింది. సో ఇక్కడ నేను ట్రేడ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు. సో ఓవరాల్‌గా ఈ ట్రేడ్ తీసుకోవడానికి గల రీజన్ ఏంటి అంటే, మనకి ప్రాపర్‌గా అంటే ఒక ట్రేడ్ తీసుకోవడానికి డెఫినెట్‌గా రీజన్స్ ఉండాలి. అది మల్టిపుల్ రీజన్స్ అయితే మనకు యాక్యురసీ అనేది ఎక్కువ ఉంటుంది. సో సింగిల్ ఒక సపోర్ట్ రెసిస్టెన్స్‌ని యూజ్ చేసి మనం ట్రేడ్ చేయకూడదు ఎప్పుడు గాని. సో మార్కెట్‌లో లెవెల్స్‌తో పాటు స్ట్రక్చర్, క్యాండిల్స్టిక్ సైకాలజీ, అక్కడున్న మార్కెట్ యొక్క స్టోరీ అంటే మనకి ప్రతి ఒక్క క్యాండిల్స్టిక్స్‌లో నేను ప్రతి వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్క క్యాండిల్స్టిక్స్‌లో మనకు ఒక ఇండికేషన్ ఉంటుంది. ఒక స్టోరీ అని ఉంటుంది. సో అలాగే ఈ యొక్క స్టోరీ అనేది మనం మార్కెట్ కంప్లీట్ ఓవరాల్ స్ట్రక్చర్ కంబైన్ చేసి మనం ట్రేడింగ్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే సపోర్ట్ రెసిస్టెన్స్‌ని యూజ్ చేసి ట్రేడ్ చేయడం కాదు. సో స్ట్రక్చర్‌ని ప్లస్ అక్కడ క్యాన్సిక్ సైకాలజీ స్టోరీని మీరు కంబైన్ చేస్తూ రీడ్ చేయాలంటుంది. సో ఇక్కడ మనకు ఓవరాల్‌గా మనకి ఇక్కడ చూడొచ్చు. బేరిష్ రివర్సల్ సైన్ వచ్చింది మార్కెట్‌లో ఇక్కడ చూడొచ్చు. సో బేరిష్ రివర్సల్ సైన్ వచ్చింది. సో మళ్ళీ మార్కెట్‌లో మీరు ఇక్కడ చూడండి. ఎప్పుడైతే ఇక్కడ ప్రీవియస్‌గా ఉన్న బయస్‌లో కంప్లీట్‌గా స్ట్రెంత్ లేదు. ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ స్ట్రెంగ్త్‌తో ఇక్కడ వస్తున్నారు. సో రిప్లైలో ఇంక్రీజ్ అవుతూ వస్తున్నారు. బట్ ఏంటి అంటే అక్కడ సెల్లర్స్‌ని కంప్లీట్ డామినేట్ చేసేంత స్ట్రెంత్ అనేది లేదన్నమాట. సో ఇక్కడ మనకి ఇది డైరెక్షన్ అకార్డింగ్ టు డైరెక్షన్‌తో చూసుకున్నట్టయితే ఇదొక రీట్రేస్‌మెంట్ లాగా గూడా మనకు వర్క్ అవుతది. సో బయస్‌లో ఒక స్ట్రెంత్ అనేది ప్రాపర్ స్ట్రెంత్ లేదు. ఒకవేళ స్ట్రెంత్ గనక ఉంటే మనకిక్కడ సెల్లర్స్‌ని కంప్లీట్‌గా ఎంగల్ఫింగ్ చేసి మనకొక మొమెంటం క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ బయస్‌లో స్ట్రెంత్ లేదు. సో ప్రీవియస్‌గా చూస్తే సెల్లర్స్‌లో ప్రాపర్‌గా మనకి ప్రీవియస్‌గా వీక్‌నెస్ ఉన్నా మళ్ళీ వాళ్ళు రిప్లైలో ఇంక్రీజ్ అవుతూ వస్తున్నారు. సో సెల్లర్స్‌లో స్ట్రెంత్ అనేది ఉందన్నమాట. సో ఆ కన్ఫర్మేషన్‌తో నేను షూర్‌గా మళ్ళీ డైరెక్షన్‌ని మనం మైండ్‌లో ఉంచుకొని నేనిక్కడ ట్రేడ్ చేశాను. మనకిక్కడ ఇది చూడొచ్చు. మనకు విన్నింగ్‌లో బుక్ అవుతది. సో ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా అంటే ఒక సింగిల్ ట్రేడ్ తీసుకోవడానికి డెఫినిట్‌లీగా మీరు మల్టిపుల్ ప్రొజెక్షన్ కండిషన్స్‌ని కన్ఫర్మేషన్స్‌ని చూడాలి. సో ఓన్లీ బేసిక్ నాలెడ్జ్‌తో జస్ట్ సపోర్ట్ రెసిస్టెన్స్‌ని యూజ్ చేసి ట్రేడ్ చేయడం వల్ల మీకు యాక్యురసీ అనేది ఉండదు. సో అందుకోసమే మీరు డెఫినిట్‌లీగా మీరు ప్రాపర్ ఒక కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అంటే పూర్తి నాలెడ్జ్ అంటే ఒక 70% 80% కన్సిస్టెన్సీ ఆఫ్ యాక్యురసీ అనేది మనకి ఉన్నట్టయితే డెఫినిట్‌లీగా మీరు ఆ యాక్యురసీ తోటి ఒక స్మాల్ ప్రాఫిట్‌ని టార్గెట్ పెట్టుకొని డైలీ టార్గెట్‌ని హిట్ చేస్తూ చాలా ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. సో ఓవరాల్‌గా ఏంటి అంటే మార్కెట్‌లో ముఖ్యంగా మీకు ఏదైతే యాక్యురసీ అనేది ఒక 70-80% అంటే మనకి బై అంటే మనకు 100-100% యాక్యురసీ అనేది ట్రేడింగ్‌లో ఎవరికి ఎంత ప్రొఫెషనల్ ట్రేడర్ ఉండదు. సో ప్రొఫెషనల్ ట్రేడర్స్‌కి జనరల్‌గా 80-90% మనకి యాక్యురసీ అనేది. సో దాంట్లో మళ్ళీ మనీ మేనేజ్‌మెంట్‌ని అక్కడ ఇంక్లూడ్ చేస్తూ మనీ మేనేజ్‌మెంట్ స్కిల్స్‌తో వాళ్ళు జనరల్‌గా ట్రేడ్ చేస్తుంటారు. సో ఇక్కడ ఓవరాల్‌గా మనకి చాలా మంది అడుగుతుంటారు. సో మార్టింగల్ స్టెప్ అనేది యూజ్ చేయాలి అనేది. మార్టింగల్ స్టెప్ అనేది మీ నాలెడ్జ్ ప్లస్ మీ యొక్క బ్యాకప్ అమౌంట్‌ని బట్టి ఉంటుందన్నమాట. సో మీరు ప్రెజెంట్ మీ యొక్క లైవ్ అకౌంట్‌లో ఒక కైండ్ ఆఫ్ అంటే ఒక బల్క్ అమౌంట్, ఒక బిగ్ అమౌంట్ ఉన్నట్టుంది. సో ఒకవేళ అది లాస్ అయినా కూడా మీకు ప్రీవియస్‌గా మళ్ళీ బ్యాకప్ అమౌంట్ అనేది ఉంటే సో అట్లాగే మీ యాక్యురసీ కూడా డెఫినెట్‌లీగా 80-90% ఉంటే మీరు ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. సో అంతేకాని బ్యాకప్ అమౌంట్ లేకుండా జస్ట్ బిగినర్ అయ్యుండి లేకపోతే 50% ఆఫ్ యాక్యురసీ ఉన్నవాళ్ళు డైరెక్ట్‌గా మార్టింగల్ స్టెప్స్ యూజ్ చేయడానికి వీల్లేదు. సో డెఫినెట్‌లీగా మనకు యాక్యురసీ డెఫినెట్‌లీగా ఉండాలి. సో మీరిక్కడ చూడొచ్చు రీజన్ నేను చెప్తాను. ఇక్కడ ఓవరాల్‌గా మనకు డైరెక్షన్‌లో ఇక్కడ చూడొచ్చు ఒక రివర్సల్ సైన్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ బయర్స్‌లో స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే ప్రెజెంట్ ఇక్కడున్న సిట్యుయేషన్‌లో బయర్స్‌లో కొంత స్ట్రెంత్ అనేది వీక్‌నెస్ అనేది వచ్చింది. సో సెల్లింగ్ ప్రెషర్ కూడా అక్కడ ఉంది. సో ఇక్కడ నేను మార్జినల్ సేఫ్టీ యూజ్ చేస్తే మనకు విన్ అయ్యే ట్రేడ్. సో ఇక్కడ మనకి లాస్‌లో బుక్ అయిపోయింది. సో రీజన్ చెప్తాను. సో డైరెక్షన్ మేజర్‌గా మనకు డౌన్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో హిస్టరీలో చూడొచ్చు సెల్లర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. సో ఓవరాల్‌గా స్ట్రెంత్ అనేది కంప్లీట్‌గా వీక్‌నెస్ అయిపోయారు. సో మళ్ళీ రీటెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ప్రీవియస్‌గా ఉన్న లెవెల్స్‌ని మళ్ళీ రీటెస్ట్ చేసి ఆ విధంగా మనకిక్కడ మనకొక
యూ టర్న్ అనేది క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో, ఇక్కడ నేను మార్జినల్ సేఫ్టీ అనేది మెయింటైన్ చేయలేదు. సో, డెఫినెట్‌లీగా ఇక్కడ మార్జినల్ సేఫ్టీ అనేది నేను మెయింటైన్ చేస్తే, ఈ క్యాండిల్ పైన మనకు షూర్ విన్నింగ్ అన్నమాట. సో, ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ ఈ యొక్క రిజెక్షన్ తీసుకుంటుందో, అక్కడ మనము సెల్లర్ ఎంట్రీ తీసుకున్నట్టయితే ఇది మనకు విన్నింగ్‌లో బుక్ అవుతది. ఎందుకంటే ప్రీవియస్‌గా ఉన్న స్ట్రెంత్ అనేది ఇప్పుడు బయర్స్‌లో ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో లేదన్నమాట. సో, డైరెక్షన్ ఓవరాల్‌గా మేజర్ ట్రెండ్ అనేది చూసుకుంటే డౌన్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సెల్లర్స్‌లో హిస్టరీలో చూసినట్టయితే సెల్లర్స్‌లో కంప్లీట్ అనేది స్ట్రెంత్ అని ఉన్నది. వాళ్ళు ఇంకా స్ట్రెంత్ పూర్తిగా వీక్ అవ్వలేదన్నమాట. సో, సెల్లింగ్ ప్రెషర్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. సో, ఈ విధంగా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్‌ని మనం ప్రాపర్‌గా అనలైజ్ చేస్తూ ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ చూడొచ్చు. సో, మల్టిపుల్ మెసేజ్ చేస్తున్నారు. కోర్స్ డీటెయిల్స్ గురించి అడుగుతున్నారు. సో, ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. సో, ప్రతి యొక్క క్యాండిల్స్‌లో మీరు మార్కెట్‌ని ఏ విధంగా రీడ్ చేయాలి? మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్స్ ఎక్కడికి? మార్కెట్ యొక్క స్ట్రక్చర్స్‌లో ఉన్న ప్రాపర్‌గా బేసిక్ టు అడ్వాన్స్‌డ్ ప్రైస్ యాక్షన్‌ని నేను డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ప్రతి ఒక్క క్యాండిల్ స్టోరీని మీరు రీడ్ చేస్తూ మార్కెట్‌ని ఏ విధంగా రీడ్ చేయాలి? సో, ప్రతీదీ నేను డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడున్న వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. అలాగే మనకి సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. సో, కోర్స్‌తో పాటు సపోర్ట్ కూడా 100% ఉండాలి. సో, ఎవరైతే మీకు కోర్స్ ఇచ్చారో వాళ్ళ సపోర్ట్ డెఫినెట్‌లీగా ఉండాలి. ప్రతి ఒక్క డౌట్స్ మీరు అడిగి తెలుసుకోవాలి. సో, ఫస్టు లెర్నింగ్ మీద ఫోకస్ చేసి సపోర్ట్ మీ మెంటర్ యొక్క సపోర్ట్ తీసుకుంటూ మీరు ఆ విధంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో, డైరెక్ట్‌గా ట్రేడ్ చేయడం కాదు. సో, డెఫినెట్‌గా సబ్జెక్ట్ నాలెడ్జ్‌తో పాటు సో, మీ మెంటర్ యొక్క సపోర్ట్ ఉండాలి. సపోర్ట్‌తో మీరు ప్రాక్టీస్ చేస్తూ మీ యొక్క ప్రైస్ యాక్షన్ స్కిల్‌ని దీంట్లో డెవలప్ చేసుకోవాలి. సో, కంప్లీట్ ప్రైస్ యాక్షన్ కోర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు వాట్సాప్ నంబర్‌కి. సో, ఇక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ నేను చార్ట్ చేంజ్ చేస్తున్నాను. సో, ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరకగానే నేను డైరెక్ట్‌గా ట్రేడ్ తీసుకుంటాను. సో, లేకపోతే నేను తీసుకోననమాట. సో, ఇక్కడ చూడొచ్చు మనకు ఓవరాల్‌గా మంచి కన్ఫర్మేషన్ దొరికింది. నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. సో, దానికి నేను రీజన్ చెప్తాను. సో, ప్రెజెంట్ ఇక్కడ చూడొచ్చు మనకు మార్కెట్ స్ట్రక్చర్‌లో రివర్సల్ సైన్ వచ్చింది. మీరిక్కడ చూడొచ్చు. రివర్సల్ సైన్ వచ్చింది. సో, ఇక్కడ చూడొచ్చు రివర్సల్ సైన్ వచ్చింది. సో, తర్వాత మనకి మార్కెట్ ఈ విధంగా ఒక అప్‌వర్డ్ డైరెక్షన్‌ని చూపిస్తుంది. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మీరిక్కడ చూడొచ్చు. సో, అలాగే మనకి ఇక్కడ చూడొచ్చు ఓవరాల్‌గా సెల్లింగ్ ప్రెషర్ అనేది చూపిస్తున్నా కూడా ఇక్కడ మనకు కంటిన్యూయేషన్ సైన్ ఉంది. సో, ప్రీవియస్‌గా ఉన్న గ్రీన్ క్యాండిల్స్ దగ్గర మనకి సెల్లింగ్ ప్రెషర్ అనేది చూపెట్టట్లేదు. సో, సెల్లింగ్ ప్రెషర్ లేదు. సో, డైరెక్షన్ చేంజ్ అవ్వడం, అలాగే ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ చూపెట్టకపోవడం. సో, హిస్టరీలో సెల్లర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నా కూడా ప్రెజెంట్ ఉన్న ఈ సిట్యుయేషన్‌లో మనకి ఎలాంటి సెల్లింగ్స్ యొక్క ప్రెషర్ అనేది ఇక్కడ లేదు. సో, హ్యామర్ కన్ఫర్మేషన్ సైన్ అనేది క్రియేట్ అయిపోయింది. సో, ఆ కన్ఫర్మేషన్‌తో నేను షూర్‌గా ఈ క్యాండిల్ పైన నేను బై ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే ప్రీవియస్ ఉన్న లాస్‌ని రికవర్ చేయడానికి నేను మార్టింగ్‌లో మల్టిపుల్ ట్రేడ్స్ ఓపెన్ చేయడం జరిగింది. సో, ఇది మనకి విన్నింగ్‌లో బుక్ అవుతది. సో, ఇక్కడ చూడొచ్చు. సో, డెఫినైట్‌లీగా ఇది మనకి విన్నింగ్‌లో బుక్ అవ్వాలి. సో, స్టోరీ అన్నమాట. అంటే మార్కెట్ స్ట్రక్చర్‌తో మీరు స్టోరీని కంబైన్ చేస్తూ ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. లెవెల్స్ అనేది ఇంపార్టెంటే. బట్ ఓన్లీ లెవెల్ మీద డిపెండ్ అయ్యి ట్రేడ్ చేయకూడదు. సో, చాలా మట్టుకు మల్టిపుల్ మెసేజ్ ఒస్తాయి. ఈ లెవెల్ వర్క్ అవుతుందా? ఆ లెవెల్ వర్క్ అవుతుందా? సో, లెవెల్ వర్కౌట్ అనేది స్ట్రక్చర్ డిసైడ్ చేస్తది. అప్‌వర్డ్ డైరెక్షన్‌లో, డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో ఒక ట్రెండీ మార్కెట్‌లో మీకు లెవెల్స్ అనేది వర్క్ అవ్వవు. సో, మీరెప్పుడైనా చూడొచ్చు. సో, ఇది మనకిక్కడ చూడొచ్చు. ఇది ఎంట్రీ వల్ల మనకిక్కడ ప్రాపర్‌గా మనకిక్కడ మిస్ అవ్వడం జరిగింది. సో, ఇక్కడ మనకి కంప్లీట్‌గా ఇది ఓవరాల్ ట్రేడ్స్ వచ్చేసి సో, రీఫండ్ అవ్వడం జరిగిందన్నమాట. సో, రీఫండ్ అయిపోయాయి. సో, నో ప్రాబ్లమ్. మనం ప్రీవియస్‌గా ఉన్న ఆ సింగిల్ లాస్‌ని కూడా రికవరీ చేసేద్దాం. సో, ఇక్కడ చూడొచ్చు ఎన్‌జెడ్‌డి, సీహెచ్ఎఫ్, ఓటీసీ సో, ఒక డైరెక్షన్ నుంచైతే అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో, ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మనకు ఎలాంటి కైండ్ ఆఫ్ ఇండికేషన్ అనేది లేదు. సో, ప్రాపర్‌గా మనకి ఇండికేషన్ దొరికినప్పుడే మనం ట్రేడ్ తీసుకుందాం. సో, ఇక్కడ చూడొచ్చు మంచి ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. బట్ ఇక్కడేంటి అంటే మనకు ఎంట్రీ అనేది మిస్ అయిపోయింది. మనకిక్కడ మార్జినల్ సేఫ్టీ అనేది దొరికితే నేను బై ట్రేడ్ తీసుకుందాం అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నా. బట్ ఇక్కడ మార్కెట్ అనేది మనకు ఆపర్చునిటీ ఇవ్వలేదన్నమాట. సో, ఒక మార్జినల్ సేఫ్టీ అనేది మెయింటైన్ చేస్తే ఇక్కడ మనకు ప్రాపర్ విన్నింగ్‌లో బుక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, సమ్‌టైమ్స్ ఏంటంటే మన ఎనాలిసిస్ అంటే మార్కెట్‌లో ఎనాలిసిస్ చేసి మీ టెక్నికల్ ఎనాలిసిస్ ఏదైతే ఉందో, ఆ టెక్నికల్ ఎనాలిసిస్‌లో ప్రతి యొక్క కండిషన్‌ని ప్రతి ఒక్క మల్టిపుల్ కండిషన్స్‌ని మీరు గుర్తుంచుకొని అంటే ఇక్కడ ప్రాపర్‌గా మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఆ కైండ్ ఆఫ్ స్కిల్ అనేది డెవలప్ అవుతది.
సో, దాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని డైరెక్ట్‌గా మీరు ట్రేడ్ చేయాలన్నమాట. అంతేగాని సింగిల్ కన్ఫర్మేషన్ జస్ట్ ఒక సపోర్ట్ కన్ఫర్మేషనో, రెసిస్టెన్స్ కన్ఫర్మేషనో, క్యాండిల్‌స్టిక్ సైకాలజీ కన్ఫర్మేషనో ఏది గాని సింగిల్ కన్ఫర్మేషన్ గాకుండా మీరు లెవెల్స్ ప్లస్ స్ట్రక్చర్, ట్రెండ్, క్యాండిల్‌స్టిక్ సైకాలజీ ఇవన్నీ కన్ఫర్మేషన్స్‌ని మీరు మైండ్‌లో ఉంచుకొని ట్రేడ్ చేయాలండి. సో, అది ప్రాక్టీస్ వల్ల మీకు గ్రోత్ అవుతది. ఆ యొక్క కైండ్ ఆఫ్ అనాలిసిస్ అనేది మీకు ప్రాక్టీస్ వల్ల మీకు డెవలప్ అవుతా ఉంటది. సో, ఇక్కడ చూడొచ్చు నేను బై ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ రీజన్ కూడా చెప్తాను. సో, ఇక్కడ చూడొచ్చు మనకు రివర్సల్ సైన్ వస్తుంది. మార్కెట్‌లో హైయర్ లో అనేది క్రియేట్ అవుతూ వస్తుంది. సో, సెల్లర్స్‌లో ప్రీవియస్‌గా చూసినట్టయితే స్ట్రెంత్ అనేది లేదు. సో, ఇక్కడ చూడొచ్చు మనకిక్కడ విత్ న్యూ హై వస్తుంది మనకు మార్కెట్‌లో. విత్ న్యూ హై క్రియేట్ అవుతూ మనకి ఒక ఇండికేషన్ కంటిన్యూయేషన్ సైన్ లాగా ఇస్తున్నారు. సో, డైరెక్షన్‌ని మెయిన్‌గా దృష్టిలో పెట్టుకొని ఒక రివర్సల్ సైన్‌ని ఒక బులిష్ రివర్సల్ సైన్‌ని మైండ్‌లో పెట్టుకొని నేనిక్కడ బై ట్రేడ్ చేశాను. సో, ఇక్కడ చూడొచ్చు సో, సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉందన్నమాట. సో, ప్రీవియస్ క్యాండిల్‌లో సెల్లింగ్ ప్రెషర్ ఉంది. బట్ నేను మార్జినల్ సేఫ్టీతో ట్రై చేశాను. బట్ నో ప్రాబ్లమ్. సో, ఇక్కడ నేను మార్టింగల్‌లో సో, ప్రీవియస్ లాస్‌ని నేను రికవరీ చేస్తాను. సో, ఇక్కడ చూడొచ్చు. అంటే ఒక టార్గెట్ అనేది హిట్ అయిన తర్వాత మనం ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. సో, టార్గెట్ అనేది హిట్ అయితే ఓవర్ ట్రేడింగ్ చేయకుండా మీరు డైరెక్ట్‌గా ఆహ్, ఒక కైండ్ ఆఫ్ అంటే ఒక 70-80% యాక్యురసీ ఉన్న పర్సన్ యొక్క ఆహ్, టార్గెట్ అనేది అంటే జస్ట్ డైలీ 20% మాత్రమే ఉండాలి. మీ యాక్యురసీ 70-80% ఉన్నప్పుడు మనకు డైలీ పర్సెంటేజ్ వచ్చేసి 20-30% టార్గెట్ ఉంటే మీకు చాలా ఈజీ అన్నమాట. అంటే 70-80% యాక్యురసీ ఉన్నవాళ్ళు 20% ఒక టార్గెట్ అనేది చాలా ఈజీగా వాళ్ళు ఫినిష్ చేయగలుగుతారు. సో, అది కూడా మళ్ళీ మీకు ఈ యాక్యురసీ అనేది నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, ఆ నాలెడ్జ్ ప్రాపర్‌గా ఉన్నప్పుడు మీ యాక్యురసీ అనేది డెవలప్ అవుతది. సో, ఈ విధంగా అంటే ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. మనకెంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఓవర్ ట్రేడింగ్ చేయకుండా డైరెక్ట్‌గా మీరు ఒక ప్రాపర్ కైండ్ ఆఫ్ మనీ మేనేజ్‌మెంట్‌ని ఫాలో అవ్వాల్సుంటది. సో, ప్రతి ఒక్క ప్రొఫెషనల్ ట్రేడర్ మనీ మేనేజ్‌మెంట్ యూజ్ చేసి ఇక్కడ ట్రేడ్ చేస్తుంటారు. సో, ఇక్కడ చూడొచ్చు మన టార్గెట్ కూడా ఫినిష్ అయిపోయింది. సో, ఈ విధంగా అన్నమాట. సో, అక్కడ మనకి మార్జినల్ సేఫ్టీ మెయింటైన్ చేసినా కూడా మనకు విన్నింగ్‌లో బుక్ అవ్వలేదు. సో, తర్వాత నేను మార్టింగల్ యూజ్ చేశాను. సో, నెక్స్ట్ మనకు అదొక సైన్ అన్నమాట అప్‌వర్డ్ డైరెక్షన్‌కి. సో, మనకు ఆ యొక్క కన్ఫర్మేషన్స్‌తో మనకిది మార్టింగల్ స్టెప్ కూడా విన్నింగ్‌లో బుక్ అయిపోయింది. సో, ఈ విధంగా అన్నమాట. సో, ఫ్రెండ్స్ ఎవరైనా గాని నేర్చుకోవాలని మీకు ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్‌లో కూడా నేను డీటెయిల్స్ ఇస్తాను కోర్స్‌కి సంబంధించింది. సో, మీరక్కడ నా వాట్సాప్ మెసేజ్ చేయండి. సో, అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే ఎవరైనా గాని సబ్స్క్రైబ్ చేయండి. సో, డైలీ ఒక వీడియోను నేను మీ ముందుకి తేవడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. సో, కంప్లీట్ ఎడ్యుకేషనల్ కంటెంట్ ఉంటుందన్నమాట మన ఛానెల్‌లో. సో, ప్రాపర్‌గా ఒక అనాలిసిస్ ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అనాలిసిస్, ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ ఏ విధంగా ఉంటుందనేది నేను ఇక్కడ డిస్కస్ చేస్తుంటాను. సో, ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.